హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం మత్తులో కౌగిల్లో బంధించిన భర్త పార్ట్ 5. మరి కథలోకి వెళ్తే సరిగ్గా అప్పుడే విక్రమ్ గదిలోకి వచ్చాడు. అతని చేతిలో ఒక చిన్న డైరీ ఉంది. అది సహస్ర డైరీ. విక్రమ్ మంచం మీద సహస్ర పక్కన కూర్చున్నాడు. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఆ డైరీని ఆ మరచేతిలో పెట్టాడు. సహస్ర, ఈ డైరీలో నువ్వు రాసిన ప్రతి అక్షరం నా గుండెను కోసింది. నీ కన్నీళ్లు, నీ బాధ, నన్ను ఒక రాక్షసులా చూసిన నీ భయం అన్నీ ఇందులో ఉన్నాయి. కానీ ఈ రోజు నుంచి ఇందులో ఇక కన్నీళ్లకు తావులేదు. మన సంతోషాలు, మన ప్రేమ మాత్రమే ఈ డైరీలో రాయాలి. ఇన్నాళ్ళు నువ్వు చాప మీద పడుకున్నావు. ఇకపై ఈ మంచం నీది, ఈ గది నీది, ఈ విక్రమ్ నీవాడు అని ఎంతో రొమాంటిక్గా మా కళ్ళలోకి చూసి చెప్పాడు. సహస్ర సిగ్గుతో తలదించుకుంది. ఆ బుగ్గలు ఎర్రబడ్డాయి. విక్రమ్ ఆమె గడ్డం పట్టుకొని నెమ్మదిగా పైకెత్తి ఆమె నుదుటి మీద ఎంత మృదువుగా ముద్దు పెట్టాడు. ఆ ముద్దులో కామం లేదు, కేవలం పవిత్రమైన ప్రేమ, అంతులేని గౌరవం మాత్రమే ఉన్నాయి. ఆ స్పర్శకు సహస్ర శరీరం పులకరించిపోయింది. తన జీవితంలో వసంతం మొదలైందని ఆమెకు స్పష్టంగా అర్థమైంది. మరోవైపు నగరంలో ప్రకాష్ ఆఫీసులో వాతావరణం వేడిగా ఉంది. టేబుల్ మీద ఉన్న గ్లాసులను కోపంతో నేలకేసి కొట్టాడు ప్రకాశం. ఎదురుగా సోఫాలో మాయ కూర్చొని సిగరెట్ కాలుస్తుంది. ఆ ముఖంలో కూడా తీవ్రమైన అసహనం ఉంది. డామిట్ అరిచాడు ప్రకాశం. ఆ విక్రమ్ గారు నన్ను పిచ్చివాణ్ణి చేశాడు మాయా. వాడిచ్చిన ఫేక్ ఫైల్ నమ్మి నేను టెండర్ వేస్తే అసలు ఫైల్తో వాడి రోజు ఆ కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు. మార్కెట్లో అందరి ముందు నా పరువు పోయింది. దీనికంతటికి కారణం నువ్వే. సగం సమాచారం తీసుకువచ్చి నన్ను బోర్లా బొక్కల పడేశావు. మాయ సిగరెట్ పొగను గాలిలోకి వెళ్తూ వేటకారంగా నవ్వింది. కూల్ డౌన్ ప్రకాష్. బిజినెస్లో గెలుపోటములు సహజం. విక్రమ్ ఎంత తెలివైన వాడో నాకు తెలుసు. వాడిలా చేస్తానని నేను ఊహించలేను. మరి ఊహించినప్పుడు నన్నెందుకు బగర చేశావు? కోపంగా అడిగాడు ప్రకాశం. ఎందుకంటే వాడి బిజినెస్ మీద దాడి చేయటం వల్ల ఎలాంటి లాభం లేదని నీకు ప్రూవ్ చేయడానికి. విక్రమ్ వీక్నెస్ డబ్బు కాదు ప్రకాష్. వాడి వీక్నెస్ ఆ సహస్రం. ఆ పల్లెటూరి పిల్ల వాడి ప్రాణంగా మారిపోయింది. ఇప్పుడు వాడిని దెబ్బ కొట్టాలంటే మనం ఆమెను టార్గెట్ చేయాలి అంది మాయ కక్షగా. ఆమెను టార్గెట్ చేయడమా? మొన్న రౌడీలతో దాడి చేయించి చివాట్లు తిన్నావు కదా, మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నావు? ప్రకాష్కి అర్థం కాలేదు. మాయ లేచి నిలబడి ప్రకాష్ టేబుల్ మీద ఉన్న ఒక ఫోటోను చేతిలోకి తీసుకుంది. అది విక్రమ్, ప్రకాష్లు ఒకప్పుడు కలిసి ఉన్నప్పటి ఫోటో. రౌడీలతో కాదు ప్రకాష్, బ్రెయిన్తో దెబ్బ కొట్టాలి. సహస్ర వాళ్ళ నాన్న రామచంద్రరావు చేసిన యాక్సిడెంట్ గురించి విక్రమ్కు ముందే తెలుసు. కానీ వాడు సహస్ర కోసం ఆ నిజాన్ని కప్పేశాడు. సహస్ర కూడా అపరాధ భావంతో వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ ఎలాగోలా ఇంట్లోకి చేరింది. అంటే విక్రమ్ ఎంత వెనుకేసుకొస్తున్నాం. ఆ యాక్సిడెంట్ ఇష్యూ అనేది వాళ్ళిద్దరి మధ్య ఒక మైనస్ పాయింట్. ఇప్పుడు దాన్ని మనం వాడాలి. ఎలా అడిగాడు ప్రకాష్ ఆసక్తిగా. మాయ పైశాచికంగా నవ్వింది. రామచంద్రరావుకి సంబంధించిన ఎవరో ఒక పాత నమ్మకస్తుని మనం వెతకాలి. వాడికి డబ్బులు ఆశ చూపి వాడితో ఒక అబద్ధం చెప్పించాలి. అదేంటంటే రామచంద్రరావు ఆ రోజు యాక్సిడెంట్ చేసింది కావాలనే అని, విక్రమ్ ఆస్తిని కాజేయడానికే ఆ ప్లాన్ వేశారని. అంతేకాదు ఆ ప్లాన్లో కూతురు సహస్ర కూడా భాగ్యస్వామి అని మనం ప్రూవ్ చేయాలి. సహస్ర పెళ్లికి ముందే ఆ యాక్సిడెంట్ గురించి తెలిసి విక్రమ్ ఆస్తి కోసం తండ్రితో కలిసి కుట్ర పన్ని ఈ ఇంట్లో కోడలుగా వచ్చిందని విక్రమ్కి నమ్మకం కలిగించాలి. ఒకవేళ ఇది గనక విక్రమ్ నమ్మితే సహస్రను అతడే స్వయంగా మెడపట్టుకుని బయట గెంటేస్తాడు. ప్రకాష్ కళ్ళల్లో మెరుపు మెరిసింది. వావ్ మాయా, దిస్ ఈజ్ బ్రిలియంట్. విక్రమ్ ఎంత ప్రేమించినా తన తండ్రిని చంపే కుట్రలో తన భార్యకు కూడా భాగం ఉందన్న అనుమానం వస్తే వాడు ఆమెను బ్రతకనివ్వడు. కానీ అలాంటి నమ్మకస్తుడు ఎక్కడ దొరుకుతాడు? నా దగ్గర ఆ సమాచారం కూడా ఉంది ప్రకాష్. రామచంద్రరావు దగ్గర 10 ఏళ్ల పాటు అకౌంటెంట్గా పనిచేసిన నారాయణ అనే వ్యక్తి ఇప్పుడు ఊర్లో అప్పుల పాలై తాగుబోతుగా తిరుగుతున్నాడు. వాడికి మనం డబ్బు ఆశ చూపిస్తే వాడు కోర్టులో కాదు కదా
దేవుడు ముందైనా మనం చెప్పిన అబద్ధం చెబుతాడు. వాణ్ణి రేపే సిటీకి తీసుకురాం. నా విక్రమ్ని నాకు దూరం చేసిన ఆ సహస్ర క్యారెక్టర్ను బజారుకి ఈడుస్తాను అని పళ్ళు నూరుకుంది మాయ. చీకటి గదిలో ఆ ఇద్దరు రాక్షసుల కుట్ర రూపుదిద్దుకుంది. ఎప్పుడు లేనంత ప్రమాదం సహస్ర విక్రమ్ల ప్రేమ కథ చుట్టూ అలుముకుంటుంది. మరుసటి రోజు ఉదయం విక్రమ్ ఇంట్లో సూర్యకిరణాలు ఎంతో ఉత్సాహంగా అడుగుపెట్టాయి. ఆ ఇల్లు మళ్ళీ కలకల్లాడుతుంది. వంటగదిలోంచి కమ్మటి ఫిల్టర్ కాఫీ వాసన వస్తుంది. సహస్ర ఉదయాన్నే లేచి స్నానం చేసి అందమైన పసుపు రంగు చీరలో నుదిటిన ఎర్రటి బొట్టుతో ఇంట్లో తిరుగుతూ ఉంటే సాక్షాత్తు మహాలక్ష్మి నడిచి వస్తున్నట్టుగా ఉంది. ఆమె 2 చేతులతో కాఫీ కప్పులు పట్టుకొని హాల్లోకి వచ్చింది. అన్నపూర్ణ గారికి ఒక కప్పు ఇచ్చి ఇంకో కప్పుతో మెట్లెక్కి విక్రమ్ గదికి వెళ్ళింది. విక్రమ్ ఇంకా నిద్ర లేవలేదు. బోర్లా పడుకొని ఉన్నాడు. సహస్ర నెమ్మదిగా వెళ్ళి కాఫీ కప్పును టేబుల్ మీద పెట్టింది. విక్రమ్ను లేపడానికి సంకోచిస్తూ, విక్రమ్ గారు లేవండి, కాఫీ చల్లారిపోతుంది అని మెల్లగా పిలిచింది. విక్రమ్ నుంచి ఎలాంటి కదలిక లేదు. సహస్ర కొంచెం దగ్గరికి వెళ్ళి అతడి భుజాన్ని నెమ్మదిగా తాకింది. విక్రమ్ గారు. అంతే. మరుక్షణం విక్రమ్ కళ్ళు తెరవకుండానే తన చేతితో సహస్ర చేతిని పట్టుకుని ఆ మాంతం బెడ్ మీదకు లాగాడు. సహస్ర ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి విక్రమ్ పక్కన బెడ్ మీద పడిపోయింది. ఆమె తేరుకునే లోపే విక్రమ్ తన చేతిని ఆమె నడుము చుట్టూ వేసి తన వైపు లాక్కున్నాడు. సహస్ర గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఏం చేస్తున్నారు విక్రమ్ గారు? అత్తయ్య గారు చూస్తారు, వదలండి అంటూ సిగ్గుతో ముఖం దాచుకోవడానికి ప్రయత్నించింది. విక్రమ్ కళ్ళు తెరిచి ఆ ముఖం వైపు ఎంత రొమాంటిక్గా చూశాడు. నా భార్యను నీ ముట్టుకుంటే ఎవరికి భయపడవలసిన అవసరం లేదు సహస్రం. ఇన్నాళ్ళు నిన్ను దూరం పెట్టి ఎంత అదృష్టాన్ని మిస్ అయ్యానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. గుడ్ మార్నింగ్ అంటా బుగ్గ మీద చిన్నగా చిటికె వేశాడు. సహస్ర కళ్ళల్లో అమితమైన ఆనందం. మీకు ఈ అల్లరి ఎక్కువైపోయింది విక్రమ్ గారు. త్వరగా లేచి రెడీ అవ్వండి, ఆఫీస్కి లేట్ అవుతుంది అని చెప్పి బలవంతంగా అతడి చేతుల్లోంచి విడిపించుకుని బయటకు పరిగెత్తింది. విక్రమ్ నవ్వుకుంటూ బెడ్ మీద లేచి కూర్చున్నాడు. అతడి జీవితం ఇప్పుడే ఒక అందమైన కళ్ళ సాగుతుంది. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలబడదని అతడికి తెలియదు. సరిగ్గా అదే సమయానికి విక్రమ్ ఇంటి గేటు ముందు ఓ క్యాబ్ వచ్చి ఆగింది. అందులోంచి నలిగిపోయిన బట్టలతో చూడ్డానికి ఒక మోసగాళ్ళ కనిపిస్తున్న ఒక వ్యక్తి కిందకు దిగాడు. అతడే మాయ తీసుకువచ్చిన నారాయణ. అతడి కళ్ళలో దురాశ, ముఖంలో కుట్లత్వం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉదయం 8 గంటలు. విక్రమ్ ఇల్లు ఒక ప్రశాంతమైన దేవాలయంలా ఉంది. బాల్కనీలోంచి వస్తున్న లేత సూర్యకిరణాలు హాల్లోని సోఫా మీద పడుతున్నాయి. వంటగదిలోంచి వస్తున్న పాయసం వాసన ఇల్లంతా వ్యాపించింది. పండగ వాతావరణాన్ని తలపిస్తుంది. సహస్ర ఇన్నాళ్ల తర్వాత తిరిగి ఇంటికి రావటంతో అన్నపూర్ణ గారి ఆనందానికి అవధులు లేవు. కోడలికి ఇష్టమైన వంటకాలన్నీ స్వయంగా దగ్గరుండి చేస్తున్నారు. పై అంతస్తులో ఉన్న గదిలో విక్రమ్ ఆఫీస్కి రెడీ అవుతున్నాడు. అద్దం ముందు నిలబడి టై కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఇన్నాళ్ళు తన పనులన్నీ తనే చేసుకున్న విక్రమ్కి ఇప్పుడు తన పనులు చేయడానికి సహస్ర ఉందన్న గారాబం అతల్లో పెరిగిపోయింది. సహస్ర, టై దొరకటం లేదు, కాస్త ఇటు వస్తావా అని పిలిచాడు విక్రమ్, గొంతులో కాస్త అల్లరిని దాచుకుంటూ. కింద వంటగదిలో ఉన్న సహస్ర ఆ పిలుపు వినగానే సిగ్గుతో చిన్నవ్వు నవ్వింది. చేతులు తుడుచుకొని మెట్లెక్కుతూ పైకి వెళ్ళింది. గదిలోకి వెళ్ళేసరికి విక్రమ్ చేతిలో టై పెట్టుకొని అమాయకంగా ఆమె వైపు చూస్తూ నిలబడి ఉన్నాడు. చేతిలోనే టై పట్టుకుని దొరకటం లేదంటారేంటి విక్రమ్ గారు అంది సహస్ర నవ్వుతూ. విక్రమ్ ఆమె దగ్గరకు వచ్చి టై ఆమె చేతికిస్తూ, టై దొరికింది, కాని దాన్ని కట్టే ఆ అదృష్టమైన చేతులు దొరకాలి కదా. నువ్వు కడితే గాని ఈరోజు నా ఆఫీస్ పనులు సవ్యంగా జరగవు అన్నాడు ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. సహస్ర బుగ్గలు కెంపుల్లా మారాయి. నెమ్మదిగా అతడి షర్టు కాలర్ పైకెత్తి టై ముడి వేయటం మొదలుపెట్టింది. ఆమె చేతివేళ్లు అతడి మెడను తాకుతున్న ప్రతిసారి విక్రమ్లో ఏదో తెలియని విద్యతో ప్రవహిస్తున్నట్టుగా ఉంది.
ఆ ముఖం అతడి గుండెకు చాలా దగ్గరగా ఉంది. శాస్త్ర శ్వాస విక్రమ్ షర్ట్ మీద పడుతుంది. టై కడ్డం పూర్తయ్యాక శాస్త్ర వెనక్కి తగ్గబోయింది. కాని విక్రమ్ ఆమె నడుము చుట్టూ తన చేతులు వేసి ఒక్కసారిగా తన వైపుకు లాక్కున్నాడు. విక్రమ్ గారు వదలండి, టైం అవుతుంది అంది సహస్ర గుండె దరదల్లాడుతూ ఉండగా. టైం అయితే అవ్వనివు సహస్రం. ఇన్నాళ్ళు మనం కోల్పోయిన సమయాన్ని ఇప్పుడు వడ్డీతో సహా రాబట్టుకోవాలి కదా. నువ్వు నా జీవితంలోకి తిరిగి వచ్చాక ఈ ప్రపంచంలో నాకు ఏది ముఖ్యం అనిపించడం లేదు అంటూ ఆమె నుదుటి మీద రొమాంటిక్గా ముద్దు పెట్టాడు. ఆ అపురూపమైన క్షణంలో ఇద్దరు ఒకరి కౌగిల్లో ఒకరు బందై ఉండగా కాలింగ్ బెల్ మోగింది. ఆ శబ్దానికి ఉలిక్కిపడిన సహస్ర వెంటనే విక్రమ్ చేతుల్లోంచి విడిపించుకుంది. ఎవరు వచ్చారు విక్రమ్ గారు? నేను వెళ్ళి చూస్తాను, మీరు త్వరగా కిందికి రండి అని చెప్పి సిగ్గుతో ముఖం దాచుకుంటూ వేగంగా కిందకు పరిగెత్తింది. విక్రమ్ చిరునవ్వుతో తల ఊపుతూ తన కోట్ తీసుకొని కిందకు బయలుదేరాడు. కిందికి వచ్చిన సహస్ర తలుపు తీసింది. ఎదురుగా నిలబడి ఉన్న వ్యక్తిని చూడగానే ఆ ముఖంలో చిరునవ్వు మాయమై ఆశ్చర్యం ఆవహించింది. నలిగిపోయిన బట్టలు, మాసిపోయిన గడ్డం, భయంతో వణుకుతున్నట్టుగా నటిస్తున్న ముఖం. అతడు మరెవడో కాదు, శాస్త్ర తండ్రి రామచంద్రరావు దగ్గర 10 ఏళ్ల పాటు అకౌంటెంట్గా పనిచేసిన నారాయణ. నారాయణ అంకుల్, మీరా? ఇక్కడ లోపలికి రండి అని ఎంతో మర్యాదగా ఆహ్వానించింది సహస్రం. తన తండ్రి దగ్గర పనిచేసిన వ్యక్తి కావటంతో ఆమెకు అతడి పట్ల గౌరవం ఉంది. లోపలికి అడుగుపెట్టిన నారాయణ కళ్ళు ఇల్లంతా వెతుకుతున్నాయి. హాల్ విశాలత్వం, అందులోని ఖరీదైన వస్తువులు చూసి అతడి కళ్ళల్లో దురాశ మెరిసింది. కాని వెంటనే దాన్ని దాచేసుకొని ఏడుపు ముఖం పెట్టాడు. అమ్మ సహస్ర, బాబుగారు ఎక్కడున్నారు? విక్రమ్ బాబుగారు ఎక్కడున్నారమ్మా అని అడిగాడు కంగారుగా. అంతలో పూజ గదిలోంచి అన్నపూర్ణమ్మ గారు, పైనుంచి విక్రమ్ కిందికి వచ్చాడు. విక్రమ్ నారాయణ్ను పైనుంచి కిందకు చూశాడు. ఎవరు మీరు నన్ను బాబుగారని అడుగుతున్నారు అని అడిగాడు. నారాయణ వెంటనే విక్రమ్ కాళ్ళ మీద పడిపోయాడు. అయ్యా, నన్ను క్షమించండి బాబుగారు, నేను మహాపాపిని. ఒక పెద్ద నిజం దాచి మీకు ద్రోహం చేశాను. ఆ పాపభీతి నన్ను రాత్రులు నిద్రపోనివ్వటం లేదు. అందుకే ఈరోజు మీకు అసలు నిజం చెప్పేద్దామని వచ్చాను బాబు అంటూ బోర్న విలపించడం మొదలుపెట్టాడు. సహస్ర ఆందోళనగా ముందుకు వచ్చింది. ఏమైంది నారాయణ అంకుల్? మీరెందుకు విక్రమ్ గారి కాళ్ళ మీద పడుతున్నారు? పైకి లేవండి అంటూ అతన్ని లేవదీసింది. విక్రమ్ కాస్త గంభీరంగా, అసలు మీరెవరు? నాకేం ద్రోహం చేశారు? వివరంగా చెప్పండి అని అన్నాడు. నారాయణ ఏడుపు నటిస్తూ, నా పేరు నారాయణ బాబుగారు. ఈ సహస్ర వాళ్ళ నాన్నగారు రామచంద్రరావు గారి దగ్గర 10 ఏళ్ళు అకౌంటెంట్గా పనిచేశాను. ఆ రోజు మీ నాన్నగారికి యాక్సిడెంట్ అయిన రోజు కారులో రామచంద్రరావు గారితో పాటు నేను కూడా ఉన్నాను బాబు అని అన్నాడు. యాక్సిడెంట్ ప్రస్తావన రాగానే అక్కడున్న ముగ్గురి ముఖాల్లోనూ రంగులు మారాయి. విక్రమ్ కళ్ళు సీరియస్గా మారాయి. అన్నపూర్ణ ఆతృతగా వింటుంది. శాస్త్ర గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. మళ్ళీ ఏ పాత గాయాన్ని ఈ నారాయణ రేపుతున్నాడు అని ఆమెకు భయం వేసింది. చెప్పండి, ఆ రోజు ఏం జరిగింది అడిగాడు విక్రమ్. నారాయణ తన బుర్రలో మాయాప్రకాశ్లు చెప్పించిన స్క్రిప్ట్ను అక్షరం పొల్లుపోకుండా చదవటం మొదలుపెట్టాడు. బాబుగారు, ఆ రోజు మీ నాన్నగారు కారుకు యాక్సిడెంట్ అయింది నిజమే. దాన్ని రామచంద్రరావు గారు గుద్దారు అన్నది కూడా నిజమే. కానీ మీరంతా అనుకున్నట్టు ఆ చీకట్లో మత్తులో జరిగిన ప్రమాదం కాదు బాబుగారు. అది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యాయత్నం. ఆ మాట వినగానే హాల్లో పిడుగుపడినట్టు అయ్యింది. శాస్త్ర షాక్తో నోరు మూసుకుంది. అంకుల్, ఏం మాట్లాడుతున్నారు మీరు? నాన్నగారు కావాలని ఎందుకు యాక్సిడెంట్ చేస్తారు అని అరిచింది. నారాయణ సహస్ర వైపు చూసి, నువ్వు నటించకమ్మ సహస్రం, నీకంతా తెలుసు. నాన్నగారు ఆస్తి మొత్తం అప్పుల పాలైందని, బ్యాంకు వాళ్ళు ఇల్లు జప్తు చేయడానికి వస్తున్నారని నీకు ముందు తెలుసు అని అన్నాడు. విక్రమ్ నారాయణ కాలర్ పట్టుకున్నాడు. ఏయ్, సూటిగా మాట్లాడు. రామచంద్రరావు గారు మా నాన్నను ఎందుకు చంపాలనుకుంటారు? నారాయణ భయపడుతున్నట్లు నటిస్తూ, చెబుతాను బాబుగారు. రామచంద్రరావు గారి వ్యాపారం పూర్తిగా నష్టపోయింది.
అప్పుల వాళ్ళ బాధలు తట్టుకోలేకపోతున్నారు. ఆ సమయంలోనే సిటీలో అత్యంత ధనవంతులైన మీ నాన్నగారి మీద ఆయన కన్ను పడింది. మీ నాన్నగారిని ఆస్తి కోసం చంపాలని కాదు బాబు, ఆయన్ని ఒక యాక్సిడెంట్లో ఇరికించి తర్వాత దేవుళ్ళ వెళ్ళి ఆయన కాపాడితే ఆయనకెంతో దగ్గరవచ్చు అని ప్లాన్ వేశారు. ప్రాణాలు కాపాడిన రుణం కింద తన కూతురు సహస్రను మీ మెడకు కట్టి మీ ఇంటికి కోడల్ని చేస్తే మీ ఆస్తి మొత్తం తమ సొంతం అవుతుందని ఆయన వేసిన మాస్టర్ ప్లాన్ బాబు అది. సహస్రకు కింద భూమి కుంగిపోయినట్టు అనిపించింది. ఊపిరి ఆడడం లేదు. ఇన్నాళ్ళు తన తండ్రి భయంతో ఆ తప్పు చేశాడని ఆమె బాధపడింది. కానీ ఇప్పుడు ఏకంగా ఆస్తి కోసం ఉద్దేశపూర్వకంగా ఆ కుట్ర పన్నాడని, అందులో ఆస్తిని కాజేయడానికి తనను ఈ ఇంటికి కోడలుగా పంపాడని నారాయణ చెబుతున్న అబద్ధం ఆమె నిలువున దహించేస్తుంది. అబద్ధం, పచ్చి అబద్ధం. గట్టిగా అరిచింది సహస్రం. ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు దారగా కారుతున్నాయి. విక్రమ్ గారు, ఇతను అబద్ధం చెబుతున్నాడు. మా నాన్నగారు అలాంటి కుట్ర చేసేవారు కాదు. నన్ను పెళ్లి చేసుకోవాలని ఆయన మిమ్మల్ని ఎప్పుడు అడగలేదు. మీ నాన్నగారి హాస్పిటల్ బెడ్ మీద మా నాన్నగారికి మాట ఇచ్చారు. ఇది నిజం కాదు విక్రమ్ గారు అంటూ విక్రమ్ చేతులు పట్టుకుని ప్రాధేయపడింది. కానీ నారాయణ ఆగేలా లేడు. మాయ చెప్పిన అసలైన విషయాన్ని కక్కాడు. లేదు బాబుగారు, ఈమెకు కూడా ఆ కుట్ర అంతా ముందు తెలుసు. పెళ్లికి ముందు రామచంద్రరావు గారు ఈమెతో, అమ్మ సహస్రం, మన దరిద్రం పోవాలంటే నువ్వు ఆ కోటీశ్వరుడి ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాలి. నువ్వు పన్నిన యాక్సిడెంట్ ప్లాన్ వల్ల వాళ్ళ నాన్న నిన్ను వాళ్ళ ఇంటి కోడల్ని చేసుకుంటాడు. నువ్వేమీ ఎరగని అమాయకురాల్లా నటిస్తూ విక్రమ్ బాబును నీ వల్ల వేసుకో. ఆ తర్వాత ఆస్తి అంత మందే అని చెప్పటం నేను నా కళ్ళారా చూశాను బాబుగారు అని ఏడుస్తూనే చెప్పాను నారాయణ. అంతే, ఆ మాటలకు అన్నపూర్ణ గారు షాక్తో సోఫాలో కుప్పగొలిపారు. శాస్త్ర గుండె ముక్కలైపోయింది. నేను ఆస్తి కోసం వల వేశానా? నాన్నగారితో కలిసి కుట్ర పన్నానా? ఆమెకు మాటలు రావటం లేదు. కేవలం కన్నీళ్లు మాత్రమే సాక్ష్యంగా మిగిలాయి. నారాయణ తన బ్యాగ్లోంచి కొన్ని కాగితాలు తీసి విక్రమ్కిచ్చాడు. ఇదిగోండి బాబుగారు, రామచంద్రరావు గారు యాక్సిడెంట్కి ముందు అప్పుల వాళ్ళకు రాసిన లెటర్లు. త్వరలోనే నేను ఒక పెద్ద కోటీశ్వర్ని నా గుప్పెట్లోకి తెచ్చుకుంటున్నాను. నా కూతుర్ని ఆ ఇంటి కోడలుగా పంపుతున్నాను. అప్పులను తీర్చేస్తాను అని ఆయన రాసిన కాగితాలివి అంటూ మాయ పోర్జరీ చేయించిన కాగితాలను విక్రమ్ చేతిలో పెట్టాడు నారాయణ. విక్రమ్ ఆ కాగితాలను అందుకున్నాడు. హాల్లో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. శాస్త్ర పరిస్థితి దయనీయంగా ఉంది. అప్పుడే ఆమె జీవితం ఒక గాల్లో పడింది. విక్రమ్ ప్రేమను పొంది ఈ ఇంటికి సంతోషంగా తిరిగి వచ్చింది. కానీ ఇప్పుడు తన క్యారెక్టర్ని బజారుకి ఈడ్స్తూ పడ్డ ఈ నింద ఆమెను బతకనివ్వటం లేదు. ఆమె కళ్ళల్లో భయం. విక్రమ్ ఇప్పుడు ఆ కాగితాలు చూసి నిజం నమ్ముతాడా? ఇన్నాళ్ళు తన తండ్రి హంతకుడని తెలిసినా క్షమించిన విక్రమ్ ఇప్పుడు తను కూడా ఆస్తి కోసం కుట్ర పన్నాని తెలిస్తే తను అసహించుకుంటాడా? తన్ను ఇంట్లోంచి గెంటేస్తాడా? విక్రమ్ గారు, శాస్త్ర వాయిస్ జీరబోయింది. ఆమె రెండు చేతులు జోడించి విక్రమ్ ముందు నిలబడింది. దయచేసి నన్ను నమ్మండి. నాకు ఆస్తి మీద ఎలాంటి ఆశ లేదు. మా నాన్నగారు నాతో ఎప్పుడు అలాంటి మాటలు చెప్పలేదు. ఇది ఎవరో నా మీద పన్నుతున్న కుట్ర. నాపై నమ్మకం ఉంచండి విక్రమ్ గారు అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. అన్నపూర్ణ గారు కంగారుగా విక్రమ్ వైపు చూస్తున్నారు. విక్రమ్ ముఖంలో ఎలాంటి భావమూ లేదు. అతడు చాలా ప్రశాంతంగా ఆ కాగితాలను ఒకటికి 2 సార్లు చదివాడు. ఆ తర్వాత నారాయణ వైపు చూశాడు. విక్రమ్ సైలెన్స్ హాల్లో ఉన్న అందరినీ భయపెడుతుంది. మాయ తన ప్లాన్ వర్కౌట్ అవుతుందని ఎక్కడ దూరం నుంచి గమనిస్తూ ఉంటే నారాయణ మాత్రం, చూసావా బాబుగారు సాక్ష్యాలు అని నసుకుతున్నాడు. అప్పుడు విక్రమ్ మెల్లగా శాస్త్ర వైపు తిరిగాడు. ఆమె కన్నీళ్లతో తడిసిన ముఖాన్ని చూశాడు. శాస్త్ర కళ్ళు మూసుకుని తన శిక్ష వినడానికి సిద్ధమైంది. విక్రమ్ అరుస్తాడని, చెంప మీద కొడతాడని, గెటౌట్ అని చెబుతాడు అని ఆ మనసు కకావికలమవుతుంది. కానీ చరాక్ చరాక్ కాగితాలు చిరుగుతున్న శబ్దం. శాస్త్ర ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. అన్నపూర్ణ ఆశ్చర్యంగా చూసింది. నారాయణ ముఖం పాలిపోయింది. విక్రమ్ తన చేతిలో ఉన్న
ఆ ఫోర్జరీ కాగితాలను ముక్కలు ముక్కలుగా చింపేస్తున్నాడు. అతడి కళ్ళల్లో ఇప్పుడు కోపం కట్టలు తెంచుకుంటుంది. ఆ కాగితాల ముక్కలను నారాయణ ముఖం మీదకు విసిరికొట్టాడు. నా భార్య కంటి నుంచి రాలే ఒక కన్నీటి చుక్కకు ఉన్నంత విలువ లేదురా నువ్వు తెచ్చిన ఈ చెత్త కాగితాలకు. విక్రమ్ గొంతు ఒక సింహం గర్జన్లా హాలంతా ప్రధ్వనించింది. శాస్త్రకు ఊపిరి అన్నట్లయింది. విక్రమ్ తన్ను నమ్ముతున్నాడు. అతడి మాటలు ఆమె గుండెల్లో పడుతున్న బాధల అగ్నిపై కురిసిన అమృతపు జల్లా అనిపించాయి. బాబుగారు నన్ను నమ్మండి, అవి నిజమైన కాగితాలు, నారాయణ తడబడుతూ అన్నాడు. విక్రమ్ ఒక్క అడుగు ముందుకు వేసి నారాయణ కాలర్ గట్టిగా పట్టుకున్నాడు. నారాయణ ఊపిరి ఆడక గిలగిల్లాడాడు. ఏయ్, నాతోనే ఆటలాడని చూస్తావా? నా భార్య ఆస్తి కోసం కుట్ర పన్నిందా? ఆస్తి కోసమైతే నేనిష్టం లేకుండా మెల్లో తాళి కట్టిన రాత్రి నన్ను నిలదీసిన ఆస్తిలో సగం వాట అడిగేదిరా. నేను పగలు రాత్రి ఆమెను సూటిపోటి మాటలతో హింసించినప్పుడు విడాకులు తీసుకుని భరణం డిమాండ్ చేసేదిరా. అంతేకాదు, నేను మరొక అమ్మాయి కోసం ఆమెను ఇంట్లోంచి గెంటేసినప్పుడు ఒక్క రూపాయి ఆశించకుండా చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఒక అనాథల రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోయింది. నెలకు 5,000 రూపాయల జీతానికి పగలు రాత్రి కష్టపడింది. కష్టకాలంలో ఆస్తి కోసం నా తల ప్రాణం తీయని నా భార్య ఇప్పుడు ఆస్తి కోసం కుట్ర పండిందంటావా? విక్రమ్ అడుగుతున్న లాజిక్కి నారాయణ దగ్గర సమాధానం లేదు. అన్నపూర్ణ కూడా లేచి నిలబడి, నిజమేరా విక్రమ్, నా కోడలు బంగారం. ఈ కుక్క ఎవరో పంపితే వచ్చి మన ఇంట్లో చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు అంది కోపంగా. శాస్త్ర కళ్ళలో ఇప్పుడు ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. విక్రమ్ తన క్యారెక్టర్ను, తన మనసుని ఎంత అద్భుతంగా అర్థం చేసుకున్నాడో చూసి ఆమె గుండె గర్వంతో ఉప్పొంగింది. విక్రమ్ నారాయణ్ను ఒక్క తోపు తోసి కింద పడేశాడు. చెప్పురా, నీకెంత ఇచ్చింది ఆ మాయ లేదా ఆ ప్రకాశ్ గాడా? ఈ నాటకం ఆడడానికి వాళ్ళు నీకెంత సుపారీ ఇచ్చారు అని గద్దించాడు. తాను దొరికిపోయానని విక్రమ్కి మాయ గురించి అప్పటికి తెలుసని నారాయణకు అర్థమైపోయింది. భయంతో వణుకుతూ, నన్ను వదిలేయండి బాబుగారు, నాకేం తెలియదు, నాకు డబ్బులు అవసరం ఉండి ఈ తప్పు చేశాను అంటూ లేచి గుమ్మం వైపు పరిగెత్తాడు. విక్రమ్ వాణ్ణి వెంబడించబోయాడు. కాని వెనక నుంచి శాస్త్ర అతడి చేయి పట్టుకొని ఆపింది. వదిలేయండి విక్రమ్ గారు, అలాంటి వాళ్ళ కోసం మీరు మీ చేతులు ఎందుకు చేసుకుంటారు అంది కన్నీళ్లతో. విక్రమ్ ఆగిపోయాడు. నెమ్మదిగా వెనక్కి తిరిగి కన్నీళ్లు పెట్టుకున్న సహస్రను 2 చేతులతో తన గుండెలకు అక్కున చేర్చుకున్నాడు. ఏడవకు సహస్ర, నీ మీద ఈ ప్రపంచం అంతా ఏకమై నిందలు వేసినా సరే నేను వాటిని నమ్మను. ఎందుకంటే నీ మనసు ఏంటో నా హృదయానికి తెలుసు. మాయ ఎన్ని కుట్రలు చేసినా మన బంధాన్ని విడదీయలేదు. నా నమ్మకమే నీకు శ్రీరామ రక్ష అంటూ ఆమె నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టాడు. అన్నపూర్ణ గారు ఈ దృశ్యం చూసి దేవుడికి దండం పెట్టుకున్నారు. అమ్మయ్య, నా కొడుకు కోడల కష్టాలన్నీ తీరిపోయాయి. వాళ్ళ మధ్య ఉన్న నమ్మకం ముందు ఏ కుట్ర నిలబడలేదు అని సంతోషపడ్డారు. కానీ విక్రమ్ మనసులో మాత్రం ఓ కొత్త ఆలోచన మొదలైంది. శాస్త్రను ఓదారుస్తూనే అతడి కళ్ళు తీవ్రంగా ఆలోచిస్తున్నాయి. మాయ ప్రకాశ్లు ఈ నారాయణ్ను తీసుకువచ్చి నా ఇంట్లో కుట్ర పన్నారు. సరే, వాళ్ళు అబద్ధం చెప్పారు, కానీ అసలు రామచంద్రరావు గారు నాన్నగారికి యాక్సిడెంట్ చేసిన సమయంలో ఈ నారాయణ అక్కడే ఉన్నాడు కదా. అసలు ఆ యాక్సిడెంట్ వెనక రామచంద్రరావు గారికి వేరే శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఆయనకు ఆస్తి పోవడానికి కారణం ఏంటి? నా భార్య మీద పడిన నిందని నేను చెరిపేశాను, కానీ ఆమె తండ్రి మీద ఉన్న హంతకుడు అన్న ముద్రను కూడా నేను చెరిపేయాలి కదా. దానికి అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో నేను కనిపెట్టాలి అని మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాడు విక్రమ్. ఆ రోజు సాయంత్రం శాస్త్ర వంటగదిలో పని పూర్తి చేసుకొని విక్రమ్ గదిలోకి వచ్చింది. విక్రమ్ బాల్కాన్లో నిలబడి ఎవరితోనే సీరియస్గా ఫోన్ మాట్లాడుతున్నాడు. దేవ్, నాకు ఆ రోజు యాక్సిడెంట్కి సంబంధించిన పూర్తి రిపోర్ట్ కావాలి. ముఖ్యంగా రామచంద్రరావు గారి వ్యాపారం ఎందుకు నష్టపోయింది, ఆ సమయంలో ఆయనకు ఎవరితో గొడవలు ఉన్నాయో నాకు తెలియాలి. ఇది అర్జెంటు అని చెప్పి ఫోన్ కట్ చేశాడు.
సహస్ర వెనక నుంచి వెళ్ళి అతడి భుజం చేయి వేసింది. విక్రమ్ ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. విక్రమ్ గారు, ఇంకా ఆ యాక్సిడెంట్ గురించి ఆలోచిస్తున్నారా? అంది సహస్ర ఆందోళనగా. విక్రమ్ ఆమెను దగ్గరకు తీసుకుని, ఆలోచిస్తున్నాను సహస్ర. నీ తండ్రి ఒకరి ప్రాణాలు తీయాలని చూసేంత క్రూరుడు కాదు. ఆ రోజు ఆయన భయంతో ఆ తప్పు చేసి ఉండొచ్చు, కానీ అసలు ఆ ప్రమాదం వెనుక ఇంకా ఏదో మిస్టరీ ఉందని నా మనసుకు బలంగా అనిపిస్తుంది. నేను నీ తండ్రి పేరు మీద ఉన్న ఆ మచ్చను చెరిపేయాలనుకున్నాను అని అన్నాడు. శాస్త్రకు మాటలు రాలేదు. తన కోసం, తన తండ్రి గౌరవం కోసం విక్రమ్ ఇంతలా తప్పిస్తూ ఉంటే ఆయన ప్రేమ ముందు తను ఎంత చిన్నదైపోయాను అని ఆమెకు అనిపించింది. విక్రమ్ గారు, మీరు నా జీవితంలోకి రావటం నేను చేసుకున్న అదృష్టం. ఇక నుంచి మన జీవితంలో ఎలాంటి సస్పెన్స్, ఎలాంటి గొడవలు వద్దు. నాకు మీరు ఉంటే చాలు అంటూ అతడి గుండెల మీద వాలిపోయింది. అదే సమయంలో ప్రకాష్ గెస్ట్ హౌస్లో మాయ పిచ్చిదాండ్లా అరుస్తుంది. డామిట్! ఆ నారాయణ గారిని కూడా విక్రమ్ నమ్మలేదా? అంటే సహస్రం మీద వాడికి ఎంత గుడ్డి నమ్మకం ఉందో అర్థమవుతుంది. ప్రకాష్, మనం ఆ పల్లెటూరు పిల్లను విక్రమ్ నుంచి వేరు చేయలేము. ఇప్పుడు మన టార్గెట్ మారాలి అని పళ్ళు నూరుకుంది మాయా. ప్రకాష్ కంగారుగా, అంటే మళ్ళీ ఏం చేయబోతున్నావు మాయా? విక్రమ్ మనల్ని వదల్డు అని అన్నాడు. మాయ కళ్ళల్లో ఒక పైశాచికమైన క్రూరత్వం మెరిసింది. శాస్త్ర క్యారెక్టర్ని బ్లేమ్ చేస్తే విక్రమ్ నమ్మలేదు కదా. సరే, వాళ్ళిద్దరి మధ్య అపార్థం సృష్టించలేనప్పుడు వాళ్ళిద్దరిలో ఒకరిని శాశ్వతంగా భూమి మీద నుంచి తప్పిస్తే పోలా, విక్రమ్ ప్రాణం సహస్ర అయినప్పుడు ఆ ప్రాణాన్ని తీసేస్తే విక్రమ్ ఆటోమేటిక్గా చచ్చిన వారితో సమానం అవుతాడు. ఎస్, సహస్రం చంపేయాలి ప్రకాష్ అని ఒక భయంకరమైన నిర్ణయం తీసుకుంది మాయా. ఉదయం 7 గంటలు. విక్రమ్ ఇంట్లో వాతావరణం ఒక అందమైన పండగను తలపిస్తుంది. గతం తాలూకు చేదు జ్ఞాపకాలు, అపార్థాల చీకట్లు పూర్తిగా తొలగిపోయి ఆ ఇంట్లో ఇప్పుడు ప్రేమ అనే వెలుగులు నిండాయి. నారాయణ ఎపిసోడ్ తర్వాత విక్రమ్ సహస్రాల మధ్య ఉన్న బంధం మరింత బలపడింది. ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం ఏ స్థాయికి చేరిందంటే మాటలు అవసరం లేకుండానే కళ్ళతోనే మనసును చదివేంతలా. వంటగదిలో సహస్ర టిఫిన్ సిద్ధం చేస్తుంది. ఆమె పెదవులపై సన్నని పాట వినిపిస్తుంది. చీరను నడుముకు దోపుకొని ఎంతో చురుగ్గా పనిచేసుకున్న కోడల్ని చూసి అన్నపూర్ణ గారు మురిసిపోతున్నారు. నా ఇల్లు మళ్ళీ కలకల్లాడుతుంది. ఈ సంతోషానికి ఎవరి దిష్టి తగలకుండా ఉంటే చాలు అని మనసులోని దేవుణ్ణి వేడుకున్నాడు. సరిగ్గా అప్పుడే మెట్లు దిగుతూ విక్రమ్ కిందికి వచ్చాడు. ఎప్పుడు ఆఫీస్ పనులతో ముభావంగా ఉండే విక్రమ్ ముఖంలో ఇప్పుడు ఎనలేని సంతోషం ఉంది. నేరుగా వంటగదిలోకి వెళ్ళి అన్నపూర్ణమ్మ గారి కళ్ళు కప్పి సహస్ర వెనక నిలబడ్డాడు. సహస్ర గ్యాస్ స్టవ్ మీద ఏదో చూసుకుంటూ ఉండగా విక్రమ్ నెమ్మదిగా ఆమె చెవి దగ్గరకు వంగి, నాకు ఈ టిఫిన్ వద్దు, నాకు వేరేది కావాలి అని గుసగుసగా అన్నాడు. ఆ అలికిడికి సహస్ర ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. విక్రమ్ అంత దగ్గరగా ఉండటం చూసి ఆ బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. విక్రమ్ గారు, అత్తయ్య గారు చూస్తున్నారు, తప్పుకోండి అంటూ మెల్లగా అతన్ని పక్కకు నెట్టబోయింది. అమ్మ హాల్లో న్యూస్ పేపర్ చదువుకుంటుందిలే. అయినా నా భార్య దగ్గర నాకు కావాల్సింది అడగటానికి నాకెవరి భయం అంటూ ఆమె నడుము చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కున్నాడు. సహస్ర గుండె వేగం పెరిగింది. ఏం కావాలి మీకు అని కిందకు చూస్తూ అడిగింది. విక్రమ్ ఆమె గడ్డం పట్టుకుని పైకెత్తి, ఉదయాన్నే నీ నవ్వు, నీ ప్రేమ, ఈ రెండు ఉంటే నాకు రోజంతా ఇంకేం వద్దు అంటూ ఆమె నుదుటి మీద ఒక ఆత్మీయమైన ముద్దు పెట్టాడు. ఆ స్పర్శకు సహస్ర శరీరం పులకరించిపోయింది. తన భర్త తనను ఇంతలా ఆరాధిస్తున్నాడా అని ఆ మనసు సంతోషంతో ఉప్పొంగింది. మీకు మాటలు బాగా వచ్చాయి విక్రమ్ గారు, త్వరగా వెళ్ళి కూర్చోండి, నేను టిఫిన్ తీసుకువస్తాను అని చెప్పి సిగ్గుతో అక్కడి నుంచి పారిపోయింది. విక్రమ్ నవ్వుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళాడు. ఆ రోజు ఉదయం ఆ ఇంట్లో ప్రతి క్షణం ఎంతో అందంగా గడిచింది. సహస్రను తనే స్వయంగా కారులో స్కూల్ దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి బయలుదేరాడు విక్రమ్. విక్రమ్ ఆఫీస్ క్యాబిన్ బయట ఎంతో సంతోషంగా ఉన్న విక్రమ్ మనసులో మాత్రం ఒక మూల రామచంద్రరావు గారి యాక్సిడెంట్ గురించిన
మిస్టరీ తొలిచివేస్తూనే ఉంది. తన భార్య తండ్రి మీద ఉన్న హంతకుడు అన్న మచ్చను ఎలాగైనా చెరిపియాలని అతడు కృతనిశ్చయంతో ఉన్నాడు. క్యాబిన్ డోర్ తీసుకొని డిటెక్టివ్ దేవ్ లోపలికి వచ్చాడు. అతడి చేతిలో ఒక లావుపాటి ఫైలు ఉంది. సార్, మీరు అడుగుతున్నట్టుగానే 10 ఏళ్ల క్రితం రామచంద్రరావు గారికి సంబంధించిన ప్రతి బ్యాంక్ లావాదేవీ, బిజినెస్ డీటెయిల్స్ అన్నీ బయటకు తీశాను. ఒక చాలా భయంకరమైన నిజం బయటపడింది సార్ అన్నాడు దేవ్ కాస్త ఆందోళనగా. విక్రమ్ సీట్లోంచి కొంచెం ముందుకు వంగి, ఏంటది దేవ్, ఆ రోజు అసలు ఏం జరిగింది అని అడిగాడు. దేవ్ ఫైల్ ఓపెన్ చేసి కొన్ని కాగితాలను విక్రమ్ ముందు పెట్టాడు. సార్, రామచంద్రరావు గారు మీ నాన్నగారిని ఆస్తి కోసం టార్గెట్ చేయలేదు. నిజానికి రామచంద్రరావు గారిని ఎవరో ఉద్దేశపూర్వకంగా నాశనం చేశారు. ఆయన కంపెనీ చాలా లాభాలు నడుస్తున్న సమయంలో ఒక అనామక షెల్ కంపెనీ ఆయన బిజినెస్కు సంబంధించిన ముడి సరుకులను మార్కెట్లో దొరకకుండా బ్లాక్ చేసింది. ఆయన కస్టమర్లను బెదిరించి లాగేసుకుంది. కొద్ది నెలల్లోనే రామచంద్రరావు గారు కోలుకోలేని అప్పుల్లో కూరుకుపోయారు. విక్రమ్ ఆశ్చర్యంగా ఆ కాగితాలను చూశాడు. కానీ ఇది ఎవరు చేశారు దేవ్? ఆయనకు ఎవరితోనైనా శత్రుత్వం ఉందా? దేవ్ ఒక ఫోటోను విక్రమ్ ముందు పెట్టాడు. అది చూసి విక్రమ్కు షాక్ తగిలింది. ప్రకాష్ వాళ్ళ నాన్న? అవును సార్, ఆ షెల్ కంపెనీ వెనక ఉన్నది ప్రకాష్ తండ్రి. అలాగే ఇప్పుడు ప్రకాశం మీ నాన్నగారు బిజినెస్లో నెంబర్ 1గా ఎదుగుతున్న సమయంలో రామచంద్రరావు గారు మీ నాన్నగారికి ఒక ముఖ్యమైన ప్రాజెక్టులో సాయం చేశారు. ఆ ప్రాజెక్టు వల్లే ప్రకాష్ వాళ్ళ ఫ్యామిలీకి పెద్ద కాంట్రాక్టు మిస్ అయింది. ఆ కక్షతోనే వాళ్ళు రామచంద్రరావు గారిని టార్గెట్ చేసి రోడ్డున పడేశారు. విక్రమ్ చేతులు పిడికిలి బిగించాయి. అంటే ప్రకాష్ వాళ్ళు రామచంద్రరావు గారిని నాశనం చేశారు. మరి మా నాన్నగారి యాక్సిడెంట్కి దీనికి సంబంధం ఏంటి? దేవ్ గొంతు మరింత సీరియస్గా మారింది. అక్కడే ఉంది సార్ అసలు ట్విస్ట్. రామచంద్రరావు గారు అప్పుల పాలై సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్న సమయంలో ప్రకాష్ వాళ్ళ నాన్న ఆయన్ను బ్లాక్మెయిల్ చేశాడు. నీ అప్పులన్నీ నేను తీరుస్తాను, నీ కూతురు సేఫ్గా ఉంటుంది, కానీ దానికి ప్రతిఫలంగా నువ్వు నాకు పని చేయాలి. విక్రమ్ వాళ్ళ నాన్న కారును నువ్వు నీ కారుతో గుద్ది చంపేయాలి. పోలీసులకు దొరికిపోయినా నీ కూతురి బాధ నేను చూసుకుంటాను అని బెదిరించాడు సార్. విక్రమ్ గుండె ఆగిపోయినంత పనైంది. అంటే రామచంద్రరావు గారు బ్లాక్మెయిల్కి భయపడి మా నాన్నను చంపడానికి వెళ్ళారా? అవును సార్, కానీ యాక్సిడెంట్ చేసిన తర్వాత రామచంద్రరావు గారి మనసాక్షి ఆయన్ను దహించేసింది. ఒక అమాయకుడు ప్రాణాలు తీసి తన కూతుర్ని పోషించుకోలేనని ఆయన వెంటనే ఆటో పిలిచి మీ నాన్నగారిని ఆసుపత్రికి తీసుకువెళ్ళి ప్రాణాలు కాపాడారు. తన ప్రాణానికి ప్రమాదం ఉన్నా సరే మీ నాన్నగారికి ఆయన క్షమాపణలు చెప్పారు. ఆ నిజాయితీ నచ్చే మీ నాన్నగారు ఆయనకు అభయం ఇచ్చారు. అంతేకాదు సార్, ఈ ప్రకాష్ గారు ఎప్పటికైనా రామచంద్రరావు గారికి సహస్ర గారికి హాని చేస్తారని గ్రహించి మీ నాన్నగారు సహస్రను మన ఇంటి కోడలుగా తీసుకువచ్చారు. మన ఇంట్లో ఉంటే సహస్రను ఎవరు ఏం చేయలేరని మీ నాన్నగారు తీసుకున్న నిర్ణయం సరిది. విక్రమ్ కళ్ళల్లోంచి నీళ్లు జల జల రాలాయి. తన తండ్రి ఎంత గొప్పవాడు, సహస్ర తండ్రి ఎంతటి నిస్సహాయ స్థితిలో ఆ తప్పు చేసి తిరిగి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడో అర్థమై అతని మనసు చెలించిపోయింది. నా సహస్ర తండ్రి హంతకుడు కాదు, అతనొక బాధితుడు. నా తండ్రి సహస్రను కోడలుగా కాదు, ఒక కూతుర్లా రక్షణ కల్పించడానికి తీసుకువచ్చాడు. కానీ నేను అజ్ఞానంతో అహంకారంతో ఆమెను ఎంతలా హింసించాను. ప్రకాష్ గాడు నా వెనక ఇంత పెద్ద కుట్ర చేశాడా? నా కుటుంబాన్ని, నా భార్య కుటుంబాన్ని నాశనం చేసిన వాణ్ణి నేను ప్రాణాలతో వదలను అంటూ విక్రమ్ కోపంతో రగిలిపోయాడు. దేవ్ నెమ్మదిగా, సా, ప్రకాష్ గాడు ఆ మాయ ఇప్పుడు కలిసిపోయారు. వాళ్ళు నిన్న నారాయణ్ను పంపి ఫెయిల్ అయ్యారు. ఖచ్చితంగా వాళ్ళిప్పుడు ఏదో ఒక దారుణమైన ఎత్తుగడ వేసి ఉంటారు. మనం సహస్ర గారికి సెక్యూరిటీ పెంచడం చాలా అవసరం సార్ అని హెచ్చరించాడు. విక్రమ్ వెంటనే తన మొబైల్ తీసి సహస్ర కాల్ చేశాడు. కానీ ఆమె ఫోన్ కలవటం లేదు. స్కూల్ టైం కావటంతో ఫోన్ సైలెంట్లో పెట్టిందేమో అనుకున్నాడు. దేవ్, ఇప్పుడే స్కూల్కి వెళ్దాం పదా అంటూ కంగారుగా బయలుదేరాడు.
మరోవైపు నగర శివర్లలోని ఒక పాడుబడిన గౌడన్ ప్రకాష్ మాయ ఇద్దరు ఓ క్రూరమైన రౌడీ షీటర్ రంగతో మాట్లాడుతున్నారు. రంగా కిరాయి హత్యలు చేయటంలో ఎక్స్పర్ట్. యాక్సిడెంట్గా క్రియేట్ చేసి ప్రాణాలు తీయటంలో వాడే సాటి. మాయ టేబుల్ మీద 5 లక్షల రూపాయల కట్టలు పెట్టింది. రంగా, ఇది అడ్వాన్స్. పని పూర్తయ్యాక మరో 10 లక్షలు ఇస్తాను. నాకు ఆ అమ్మాయి ప్రాణం రేపటి సూర్యోదయం చూడకూడదు అని కక్షగా చెప్పింది. రంగా డబ్బులు కట్టలను చూసి క్రూరంగా నవ్వాడు. అమ్మగారు, నా లారీ చక్రాల కింద పడితే ఎముకలు పొడి తప్ప ప్రాణం మిగలదు. ఏంటి మీ స్కెచ్చు అని అడిగాడు. ప్రకాష్ ఒక మ్యాప్ తీసి టేబుల్ మీద పరిచాడు. ఈ అమ్మాయి పేరు సహస్ర. తను రోజు స్కూల్ నుంచి రాగానే సాయంత్రం 6 గంటలకు ఈ ఆంజనేయ స్వామి గుడికి వెళ్తుంది. ఆ గుడి మెట్లు రోడ్డుకు చాలా దగ్గరగా ఉంటాయి. తను మెట్లు దిగి వస్తున్న సమయంలో నువ్వు నీ లారీతో వేగంగా వెళ్ళి బ్రేకులు ఫెయిల్ అయినట్టుగా నటించి ఆమెను గుద్దేయాలి. అది ఒక యాక్సిడెంట్ లాగా కనిపించాలి. విక్రమ్ గాడికి మాత్రం డౌట్ రాకూడదు. మాయ మధ్యలో కల్పించుకొని, ఖచ్చితంగా ఆమె చనిపోవాలి రంగా. ఆమె బతికితే మన ప్లాన్ అంతా రివర్స్ అవుతుంది. విక్రమ్ నా వాడు కావాలంటే ఆ శాస్త్ర భూమి మీద ఉండకూడదు అని పళ్ళు నూరుకుంది. రంగ డబ్బులు తీసుకుని, మీరు నిశ్చింతగా ఉండండి, సాయంత్రం 6 గంటలకు మీకు ఆ గుడ్ న్యూస్ అందుతుంది అని చెప్పి తన లారీ దగ్గరకు వెళ్ళాడు. ప్రకాష్ మాయ ఇద్దరు ఒకరినొకరు చూసుకొని పైశాచికంగా నవ్వుకున్నారు. సహస్ర, ఈ రోజుతో నీ ప్రేమ కథకు ఎండుకడ పడబోతుంది అనుకుంది మాయ. సాయంత్రం 5:30 గంటలు. సహస్ర స్కూల్లో పని ముగించుకుని బయటకు వచ్చింది. ఈరోజు ఆ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది. విక్రమ్ తన మీద చూపించిన ప్రేమ, అత్తయ్య గారి ఆప్యాయత ఆమెను ఒక కొత్త లోకంలో విహరించేలా చేస్తున్నాయి. తన జీవితంలో ఉన్న చీకట్లన్నీ తొలగిపోయాయని ఆమె నమ్ముతుంది. రోజు అలవాటుగా వెళ్ళే ఆంజనేయ స్వామి గుడికి బయలుదేరింది. ఆ గుడి రోడ్డు పక్కన కొద్దిగా ఎత్తులో ఉంది. మెట్లెక్కి వెళ్ళాలి. వాతావరణం కాస్త చల్లగా ఉంది. గాలి బలంగా వీస్తుంది. విక్రమ్ ఆఫీస్ నుంచి స్కూల్కి చేరుకునేసరికి సహస్ర అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోయిందని తెలిసింది. విక్రమ్ గుండెల్లో ఎందుకో తెలియని ఆందోళన మొదలైంది. వెంటనే తన కారును గుడివైపు పోనించాడు. దేవుడా, నా సహస్రకి ఎలాంటి ఆపద రాకుండా చూడు. అసలే మాయాప్రకాశ్లు క్రూర మృగాల్లా ఎదురు చూస్తున్నారు అని మనసులోని ప్రార్థిస్తున్నాడు. గుడికి చేరుకున్న సహస్ర దేవుడికి దండం పెట్టుకుని హారతి కళ్ళకద్దుకుంది. స్వామి, నా భర్తను చల్లగా చూడు. మా కుటుంబం మీద పడిన నిందలను తొలగించు. ఆయన సంతోషమే నాకు సర్వస్వం అని మనస్ఫూర్తిగా ప్రార్థించింది. గుడి పూజారి తీర్థమిస్తూ, ఏంటమ్మా ఈరోజు ముఖంలో చాలా సంతోషం కనిపిస్తుంది అని అన్నాడు. సహస్ర చిరునవ్వుతో, అంత దేవుడిదయ స్వామి, నా కష్టాలన్నీ తీరిపోయాయి అని చెప్పి ప్రసాదం తీసుకొని నెమ్మదిగా గుడిమెట్లు దిగటం మొదలుపెట్టింది. ఆ గుడి రోడ్డు ఒక మూల మలుపు దగ్గర ఉంటుంది. సహస్ర మెట్లు దిగుతూ ఉండగా ఆమె చూపు రోడ్డు మీదకు పడింది. దూరం నుంచి ఒక పెద్ద లారీ అత్యంత వేగంగా ఆమె వైపు దూసుకువస్తుంది. ఆ లారీ డ్రైవర్ సీట్లో ఉన్న రంగ కళ్ళు క్రూరంగా మెరుస్తున్నాయి. వాడి టార్గెట్ మెట్లు దిగుతున్న సహస్ర. సహస్రకు ఆ లారీ వేగం చూసి భయం వేసింది. రోడ్డు దాటడానికి వీలు లేకుండా అది నేరుగా గుడి మెట్ల వైపు వస్తుంది. హారన్ కొట్టడం లేదు, బ్రేకులు కూడా వేయటం లేదు. అది నా వైపు వస్తుంది. సహస్ర బుర్రలో ఒకటే ఆలోచన. ఆమె కాళ్ళు కదలకుండా అక్కడే స్తంభించకపోయాయి. లారీ వేగానికి చుట్టుపక్కల దుమ్ములేస్తుంది. సరిగ్గా అదే సమయానికి విక్రమ్ కారు గుడి రోడ్డు మలుపు తిరిగింది. విక్రమ్ కళ్ళకు ఆ దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. దూసుకు వస్తున్న లారీ మెట్ల మీద నిశ్చేష్టురాలి నిలబడిన తన ప్రాణ సమానమైన భార్య. ఆ లారీ వెనక ఉన్న ఉద్దేశం విక్రమ్కి ఇట్టే అర్థమైపోయింది. అది యాక్సిడెంట్ కాదు, తన భార్యను బలి తీసుకోవడానికి మాయ వేసిన పక్కా స్కెచ్. సహస్ర విక్రమ్ గుండెల్లోంచి వచ్చిన అర్థనాదం ఆ కారు అద్దాలను బద్దలు కొట్టేలా వినిపించింది. లారీ సహస్రను ఢీకొట్టడానికి కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. విక్రమ్ కారు కూడా అదే రోడ్డు మీద ఉంది, కానీ లారీ కంటే కొంచెం వెనుకగా ఉన్నాడు.
శాస్త్రను కాపాడడానికి అతడికి సమయం లేదు. ఆమెను పక్కకు తప్పుకోమని ఎంత గట్టిగా అరుస్తున్నా లారీ ఇంజన్ శబ్దానికి ఆమెకేమీ వినిపించడం లేదు. శాస్త్ర భయంతో కళ్ళు మూసుకుంది. విక్రమ్ మెదడు సెకండ్లో 100 వంతు వేగంతో పనిచేసింది. తన భార్యను కాపాడుకోవడానికి అతడికి ఒకే ఒక్క దారి కనిపించింది. తన ప్రాణాలను పణంగా పెట్టడం. యాక్సిలేటర్ను తన పూర్తి బలంతో తొక్కాడు విక్రమ్. అతడి ఖరీదైన కారు గాల్లో దూసుకుపోతున్నాం ఒక క్షిపణిలా వేగం పుంజుకుంది. లారీ నేరుగా వెళ్లి సహస్రను గుద్దేయడానికి కొన్ని సెకండ్ల సమయం ఉందనగా విక్రమ్ తన కారును లారీ పక్క నుంచి క్రాస్ చేసి లారీకి మరియు గుడిమెట్లకు మధ్య అడ్డంగా పెట్టారు. డమాల్! భయంకరమైన శబ్దం. ఆ దెబ్బకు భూమి కంపించినట్లయింది. వేగంగా వచ్చిన ఆ భారీ లారీ అడ్డంగా ఉన్న విక్రమ్ కారును బలంగా ఢీకొట్టింది. ఆ ఇంపాక్ట్కి కారు గాల్లోకి పల్టీ కొట్టి గుడి పక్కన ఉన్న చెట్టును బలంగా గుద్దుకొని ఆగిపోయింది. లారీ కూడా అదుపు తప్పి పక్కనున్న కాలువలోకి దూసుకుపోయింది. ఈ భయంకరమైన యాక్సిడెంట్ శబ్దానికి శాస్త్ర ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఆమె కేవలం 2 అడుగుల దూరంలో పూర్తిగా నుజ్జు అయిపోయిన విక్రమ్ కారు పడి ఉంది. కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. లోపల డ్రైవింగ్ సీట్లో ఉన్న విక్రమ్ తల స్టీరింగ్ మీద వాలిపోయి ఉంది. అతడి తలలోంచి నెత్తురు కారి కారు అద్దాల మీద పడుతుంది. సహస్రకు కింద భూమి లేదు, పైన ఆకాశం లేదు. తన కళ్ళ ముందు జరిగింది యాక్సిడెంట్ కాదు. తన కోసం, తన ప్రాణాలు కాపాడడం కోసం తన భర్త తన ప్రాణాలు పణంగా పెట్టిన దృశ్యం అని ఆమెకు అర్థమైంది. విక్రమ్ గారు సహస్ర గుండె పగిలేలా అరిచింది. ఆమె కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. చేతిలో ఉన్న ప్రసాదం కింద పడిపోయింది. పరుగున వెళ్ళి కార్ డోర్ తీయడానికి ప్రయత్నించింది. కార్ డోర్ లాక్ అయిపోయి ఇరుక్కపోయింది. కారు అద్దం పగిలి ఉంది. పగిలిన అద్దంలోంచి చేయి పెట్టి విక్రమ్ రక్తంతో తడిసిన తలను పట్టుకుంది. విక్రమ్ గారు, కళ్ళు తెరవండి ప్లీజ్, నా కోసం కళ్ళు తెరవండి అంటూ పసిపిల్లాళ్ళ వెక్కి ఏడటం మొదలుపెట్టింది. విక్రమ్ శరీరంలో ఎలాంటి కదలిక లేదు. అతడి శ్వాస ఆగిపోయినట్టుగా ప్రశాంతంగా ఉన్నాడు. చుట్టుపక్కల ఉన్న జనమంతా అక్కడికి చేరుకున్నారు. అందరూ కలిసి కార్ డోర్ను బలవంతంగా పగలగొట్టి విక్రమ్ను బయటకు తీశారు. విక్రమ్ను రక్తం మడుగులో చూడగానే శాస్త్రకు ప్రాణం పోయినంత పనైంది. తన ఒళ్ళో అతడి తలను పెట్టుకొని అంబులెన్స్కి ఫోన్ చేయండి ప్లీజ్, నా భర్త ప్రాణాలు కాపాడండి అంటూ అక్కడున్న వారిని చేతులు జోడించి బతిమలాడుకుంది. సరిగ్గా అప్పుడే ఆ గుడి మలుపు దగ్గర ఉన్న ఒక చెట్టు చాటు నుంచి మాయ కారులోంచి ఈ దృశ్యాన్నంతా చూస్తుంది. శాస్త్ర చనిపోతుందని ఆశపడిన మాయకు విక్రమ్ అడ్డుపడి ప్రాణాపాయ స్థితిలో ఉండటం చూసి గుండె ఆగిపోయింది. విక్రమ్, నో, ఇది జరగకూడదు. నేను సహస్రను చంపాలనుకున్నాను, కానీ నా విక్రమ్కు యాక్సిడెంట్ ఏంటి అని పిచ్చిదానిలా అరుస్తూ కారు స్టీరింగ్ మీద కొట్టుకుంది. తన స్వార్థం, తన పగ చివరకు తను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని బలి తీసుకుందని ఆమెకు అర్థమైంది. కానీ అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. అంబులెన్స్ రావటం, విక్రమ్ను అందులోకి ఎక్కించడం క్షణాలు జరిగిపోయాయి. సహస్ర అంబులెన్స్లో విక్రమ్ చేయి పట్టుకుని ఏడుస్తూ కూర్చుంది. విక్రమ్ గారు, మీరు నన్ను వదిలి వెళ్ళకూడదు. నా తండ్రి చేసిన పాపాన్ని క్షమించి నన్ను దేవుళ్ళ ఆదరించారు. నా ప్రాణాలు కాపాడడానికి మీ ప్రాణాలను అడ్డువేశారు. దయచేసి కళ్ళు తెరవండి. మీరు లేని ప్రపంచంలో నేను బతకలేను అని కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఆసుపత్రికి చేరుకోగానే విక్రమ్ను ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లారు. డాక్టర్లు ఆందోళనగా లోపలికి పరిగెత్తారు. సహస్ర వార్డు బయట చేతుల కంటిన విక్రమ్ రక్తపు మరకలను చూసుకుంటూ నిస్సహాయంగా నిలబడిపోయింది. అప్పుడే అక్కడికి డిటెక్టివ్ దేవ్, అన్నపూర్ణ గారు పరిగెత్తుకుని వచ్చారు. కొడుకు పరిస్థితి చూసి అన్నపూర్ణ గారు అక్కడే కుప్పగొలిపోయారు. దేవుకు అర్థమైపోయింది ఇదంతా ప్రకాష్ మాయల పని అని. లోపల ఐసీయూలో డాక్టర్లు విక్రమ్కు ట్రీట్మెంట్ చేస్తున్నారు. తలకి బలమైన గాయం తగలడం వల్ల విక్రమ్ కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని, వచ్చే 24 గంటలు చాలా గడ్డు కాలమని నర్సు వచ్చి చెప్పింది. ఆ మాటలు విన్న సహస్ర గుండె బద్దలైంది. ఆసుపత్రి కారిడార్లో మోకాళ్ళ మీద కూలబడి దేవుని ప్రార్థించడం మొదలుపెట్టింది. విక్రమ్ ప్రాణాలు దక్కుతాయా? తన భర్త కోసం
అహర్నిశలు తప్పిస్తున్న సహస్ర ప్రార్థనలు ఫలించి విక్రమ్ కోలుకుంటాడాం. విక్రమ్కు ఈ గతి పట్టించిన మాయాప్రకాశ్లకు సహస్ర ఇలాంటి గుణపాఠం చెబ్బోతుంది. ఇన్నాళ్ళు మౌనంగా ఏడ్చిన సహస్రం ఇప్పుడు తన భర్త కోసం కాళీమాతలా ఎలా మారబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.